పారిశుధ్య కార్మికులు డిమాండ్లు పరిష్కరించాలంటూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. నగరంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వార్డు ఇన్ఛార్జీలు వచ్చి పని చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పారిశుధ్య కార్మికులు నాయకుడు గణేష్ ఆరోపించారు. ముఖ్యంగా మహిళా కార్మికులను పని చేయమని అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారని విమర్శించారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని గణేష్ హెచ్చరించారు. శ్రీకాకుళం పట్టణ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య వర్కర్లు పనులు చేసే ఇక్కడికి మున్సిపల్ ఆఫీసుకు రావడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగ భద్రత పారిశుధ్య వర్కర్లకు అందట్లేదు. ఎందుకంటే గంటకొకరు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంటకొకరు వచ్చి పని చేయమని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులు ఎటువంటిదంటే ఆడపిల్లలే ఊడ్చి వాళ్ళే చెత్తను బల్లులో వేసి తరలించాలని ఆడపిల్లలకు ఒత్తిడి పెడుతున్నారు. మగవాళ్ళు కాలువలు ఆయనే తీసి ఆయనే ఎత్తుకుని బండి మీద అందించమని చెప్తున్నారు. రంగారంగ బళ్ళని ముందున్న గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత అదే విధంగా వీళ్ళు కూడా కొనసాగుతున్నారు. ఏమి మాకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చినా అనే ఆశ మొదట్లోనే కొద్దిగా కనబడటం లేదు. ఎందుకంటే ముందుగా వచ్చి వార్డు ఇన్ఛార్జ్ బెదిరిస్తున్నాడు, ఆ తర్వాత సచివాలయం సెక్రటరీ బెదిరిస్తున్నారు, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి బెదిరిస్తున్నాడు, ఇన్స్పెక్టర్ బెదిరించిన తర్వాత మేస్త్రి వస్తున్నారు, మేస్త్రి వచ్చిన తర్వాత ఎంహెచ్ఓని ఇక్కడ పనులు చేయలేదు మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇలా బెదిరిస్తుంటే ఏం ఉద్యోగాలు చేస్తారని వర్కర్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే బళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగ సంఖ్య పెంచకుండా ఈ మెన్నులోనే వాళ్ళు కూడా తీసి ఎట్టి చాకరీ చేయించి బెదిరించి పని చేయించుకుంటున్నారే కానీ ఉద్యోగ సంఖ్య పెంచకుండా ఇలా పారిశుధ్య వర్కర్లు ఇబ్బంది చేయడం, ఉక్కుపాతంతో అడిచివేయడం చాలా తప్పు. సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు చేసే పని కాదు. మేము సామాన్యులు, పెద్ద పెద్ద ఉద్యోగులు కాము. గవర్నమెంట్ మాకు జీతాలు ఇస్తున్నవి కూడా మేము కూడా గవర్నమెంట్ శ్రీకాకుళంలో పారిశుధ్య వర్కర్లకు పన్నులు కట్టి ఆ సంస్థలో